హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా సమస్యని మనం పరిష్కరించలేకపోతే ఎవరైనా పరిష్కరించగలరేమో అడుగుతాం కదా. మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఏదైనా జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో కారణం చెప్పలేం కదా. నేను మీకు కారణం చెప్పలేను. ఐ కాంట్ టెల్ యూ ద రీజన్. ఐ కాంట్ టెల్ యూ ద రీజన్. ఎవరికైనా నిజం తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతనికి ఇంకా నిజం తెలియదు. He doesn't know the truth yet. He doesn't know the truth yet. ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎవరైనా సహాయం చేస్తే అది ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. I will never forget this help. I will never forget this help. ఏదైనా సమస్య మనకి అర్థం కానప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నాకు ఈ సమస్య అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. ఎవరైనా మనకి చాలా కాలం నుండి తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నాకు 10 ఏళ్లుగా తెలుసు. హీ హ్యాస్ నోన్ మీ ఫర్ 10 years. హీ హ్యాస్ నోన్ మీ ఫర్ 10 years. అలాగే ఆమె నాకు రహస్యం చెప్పింది అని ఇలా చెప్పాలి. షీ టోల్డ్ మీ ద సీక్రెట్. షీ టోల్డ్ మీ ద సీక్రెట్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి తలుపుకి తాళం వేస్తాం కదా. నేను ఇంటి తలుపు తాళం వేస్తాను. ఐ లాక్ ద హౌస్ డోర్. ఐ లాక్ ద హౌస్ డోర్. అలాగే పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు అని ఇలా చెప్పాలి. ద చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ నౌ. The children are studying now. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంటకం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇది నాకు ఇష్టమైన వంటకం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డిష్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డిష్. మనం ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎప్పుడు కలుస్తామో చెబుతాం కదా. నేను ఆదివారం మిమ్మల్ని కలుస్తాను. ఐ విల్ మీట్ యూ ఆన్ సండే. ఐ విల్ మీట్ యూ ఆన్ సండే. ఎవరైనా మనకి మాట ఇచ్చినప్పుడు అది గుర్తుందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వాగ్దానం గుర్తుందా? డూ యూ రిమెంబర్ యువర్ ప్రామిస్? డూ యూ రిమెంబర్ యువర్ ప్రామిస్? ఏదైనా కారణం చేత దుకాణం మూసి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఈరోజు దుకాణం మూసి ఉంది. ద షాప్ ఈజ్ క్లోజ్డ్ టుడే. ద షాప్ ఈజ్ క్లోజ్డ్ టుడే. అలాగే ఆమెతో స్నేహం చెయ్యి అని ఇలా చెప్పాలి. బీఫ్రెండ్ హర్. బీఫ్రెండ్ హర్. ఉదయాన్నే పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి కదా. పక్షులు బిగ్గరగా కిలకిలారావాలు చేస్తున్నాయి. ద బర్డ్స్ ఆర్ చిర్పింగ్ లౌడ్లీ. ద బర్డ్స్ ఆర్ చిర్పింగ్ లౌడ్లీ. ఎవరైనా నీటిని వృధా చేస్తుంటే వాళ్ళని అడుగుతాం కదా. నీటిని ఎందుకు వృధా చేస్తున్నావు? వై ఆర్ యూ వేస్టింగ్ వాటర్? వై ఆర్ యూ వేస్టింగ్ వాటర్? ఎవరైనా పుస్తకాన్ని తీసుకుంటే ఎక్కడి నుండి తీసుకున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ పుస్తకాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? వేర్ డిడ్ యూ టేక్ దిస్ బుక్ ఫ్రమ్? వేర్ డిడ్ యూ టేక్ దిస్ బుక్ ఫ్రమ్? అలాగే అతను వాళ్ళ నాన్నగారి నుండి బహుమతి అందుకున్నాడు అని ఇలా చెప్పాలి. హీ రిసీవ్డ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హిస్ డాడ్. హీ రిసీవ్డ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హిస్ డాడ్. అలాగే ఆహారం వడ్డించటానికి సిద్ధంగా ఉంది అని ఇలా చెప్పాలి. ద ఫుడ్ ఈజ్ రెడీ టు సర్వ్. ద ఫుడ్ ఈజ్ రెడీ టు సర్వ్. ఎవరైనా ఎక్కడ పని చేస్తున్నారో తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. He works in a software company.
హీ వర్క్స్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఏదైనా పుస్తకం చదవడం పూర్తి కాకపోతే మరికొంత సమయం కావాలని అడుగుతాం కదా. ఈ పుస్తకం చదవడం పూర్తి చేయడానికి నాకు కొంత సమయం కావాలి. ఐ విల్ నీడ్ సమ్ టైమ్ టు ఫినిష్ రీడింగ్ దిస్ బుక్. ఐ విల్ నీడ్ సమ్ టైమ్ టు ఫినిష్ రీడింగ్ దిస్ బుక్. ఎప్పుడూ అండగా ఉండే స్నేహితుడు దొరికితే నీ స్నేహితుడినైనందుకు సంతోషంగా ఉంది అంటాం కదా. ఐ ఆమ్ హ్యాపీ టు బీ యువర్ ఫ్రెండ్. ఐ ఆమ్ హ్యాపీ టు బీ యువర్ ఫ్రెండ్. ఆఫీస్లో మన మేనేజర్ సెలవులో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మా మేనేజర్ ఈరోజు సెలవులో ఉన్నారు. మై మేనేజర్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. మై మేనేజర్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. స్నేహితుల కోసం అప్పుడప్పుడు బహుమతులు కొంటూ ఉంటాం కదా. నేను నా స్నేహితుడికి బహుమతి కొన్నాను. ఐ బాట్ ఏ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్. ఐ బాట్ ఏ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్. అలాగే నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2 ఏళ్ళయింది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. మన స్నేహితులు ఎవరైనా చాలా రోజుల తర్వాత కలిస్తే మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతాం కదా. హౌ ఆర్ యువర్ చిల్డ్రన్. హౌ ఆర్ యువర్ చిల్డ్రన్. ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలను ఇతరుల మీద బలవంతంగా రుద్దుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దకండి. డోంట్ ఫోర్స్ యువర్ వ్యూస్ ఆన్ అదర్స్. డోంట్ ఫోర్స్ యువర్ వ్యూస్ ఆన్ అదర్స్. అలాగే మీరు కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్విచ్చింగ్ ఆన్ ద కంప్యూటర్. ఆర్ యూ స్విచ్చింగ్ ఆన్ ద కంప్యూటర్. కొందరు గది చాలా విశాలంగా ఉంటే ఇష్టపడతారు కదా. ఈ గది చాలా విశాలంగా ఉంది. దిస్ రూమ్ ఈజ్ వెరీ స్పేషియస్. దిస్ రూమ్ ఈజ్ వెరీ స్పేషియస్. సమయం దొరికినప్పుడు మన బైక్ని మనం శుభ్రం చేసుకుంటాం కదా. అతను తన బైక్ను శుభ్రం చేసుకుంటున్నాడు. హీ ఈజ్ క్లీనింగ్ హిస్ బైక్. హీ ఈజ్ క్లీనింగ్ హిస్ బైక్. ఏదైనా సంతోషాన్ని కలిగించే వార్త వింటే ఎవరైనా సంతోషంగా ఉంటారు కదా. ఆమె ఈరోజు చాలా సంతోషంగా ఉంది. షీ లుక్స్ వెరీ హ్యాపీ టుడే. షీ లుక్స్ వెరీ హ్యాపీ టుడే. మన స్నేహితుడి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామని అడిగితే నేను ఇప్పుడే నా స్నేహితుడి ఇంటికి వచ్చాను అని చెప్తాం కదా. ఐ హ్యావ్ కమ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ కమ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ జస్ట్ నౌ. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి వీలు కాకపోవచ్చు అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను రేపు రాకపోవచ్చు. ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. ఎవరైనా బస్ స్టాప్లో బస్ కోసం వేచి ఉంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె బస్సు కోసం వేచి ఉంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఇంట్లో గ్లాసులు మురికిగా ఉంటే వాటిని కడుగుతాం కదా. నేను గ్లాసులు కడుగుతాను. ఐ వాష్ ద గ్లాసెస్. ఐ వాష్ ద గ్లాసెస్. అలాగే మనం ఈరోజు పిక్నిక్ వెళుతున్నాం అని ఇలా చెప్పాలి. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ టుడే. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ టుడే. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ని అప్పుడప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి కదా. నేను గ్యాస్ సిలిండర్ తనిఖీ చేస్తాను. ఐ చెక్ ద గ్యాస్ సిలిండర్. ఐ చెక్ ద గ్యాస్ సిలిండర్. కొందరు పిల్లలు వంట చేసేటప్పుడు వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూ ఉంటారు కదా. ఆమె వంటగదిలో తన తల్లికి సహాయం చేస్తుంది. షీ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. షీ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్స తీసుకోవడానికి అశ్రద్ధ చేస్తూ ఉంటే అలా ఉండొద్దని చెబుతాం కదా. ఈ వ్యాధిని తేలికగా తీసుకోకండి. డోంట్ టేక్ దిస్ డిసీజ్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ దిస్ డిసీజ్ ఫర్ గ్రాంటెడ్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా మనతో పాటు వస్తారేమో అడిగి తెలుసుకుంటాం కదా.
మీరు కూడా మాతో వస్తారా? విల్ యూ టూ కమ్ విత్ అస్? విల్ యూ టూ కమ్ విత్ అస్? కొందరు చాలా బాగా నాట్యం చేస్తారు కదా, ఆమె నాట్యం చాలా బాగా చేస్తుంది. షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ డ్యాన్సింగ్. షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ డ్యాన్సింగ్. ఎవరైనా అనవసరంగా భయపడుతూ ఉంటే ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ ఎఫ్రైడ్? వై ఆర్ యూ ఎఫ్రైడ్? అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కింద పడి గాయపడుతూ ఉంటారు కదా. అతను బైక్ పై నుంచి కింద పడి గాయపడ్డాడు. హీ ఫెల్ ఆఫ్ హిస్ బైక్ అండ్ గాట్ హర్ట్. హీ ఫెల్ ఆఫ్ హిస్ బైక్ అండ్ గాట్ హర్ట్. మనం ఏ ప్రదేశానికైనా ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్ళకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు. ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్. ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా చదువు మధ్యలో మానివేస్తే ఎందుకు మానివేశారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను చదువు ఎందుకు మానేశాడు? వై డిడ్ హీ డ్రాప్ స్టడీస్? వై డిడ్ హీ డ్రాప్ స్టడీస్? మన స్నేహితులు ఎవరైనా వేరే ప్రాంతంలో ఉంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా. నేను అప్పుడప్పుడు అతనితో మాట్లాడతాను. ఐ టాక్ టు హిమ్ వన్స్ ఇన్ ఎ వైల్. ఐ టాక్ టు హిమ్ వన్స్ ఇన్ ఎ వైల్. ఎవరైనా వాళ్ళ మొరటు ప్రవర్తనతో మనల్ని బాధ పెడితే ఆ విషయం చెబుతాం కదా. నీ మొరటు ప్రవర్తన నన్ను బాధించింది. యువర్ రూడ్ బిహేవియర్ హ్యాస్ హర్ట్ మీ. యువర్ రూడ్ బిహేవియర్ హ్యాస్ హర్ట్ మీ. ఏదైనా పని చేసేటప్పుడు ఎవరి గురించైనా పట్టించుకోకపోతే ఆ విషయం చెబుతాం కదా. మీరు అతని గురించి అస్సలు ఆలోచించలేదు. యూ డిడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్. యూ డిడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్. మన స్నేహితుల కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. మీ నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ? హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ? కొన్ని పుస్తకాలు కొందరికి ఉపయోగపడవు కదా. ఈ పుస్తకం మీకు ఉపయోగపడదు. దిస్ బుక్ ఈజ్ ఆఫ్ నో యూస్ టు యూ. దిస్ బుక్ ఈజ్ ఆఫ్ నో యూస్ టు యూ. మన స్నేహితుడు ఎవరైనా ఆఫీసుకి సెలవు పెడితే ఎందుకు సెలవు పెట్టారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నిన్న ఎందుకు సెలవు తీసుకున్నావు? వై డిడ్ యూ టేక్ లీవ్ ఎస్టర్డే? వై డిడ్ యూ టేక్ లీవ్ ఎస్టర్డే? కొందరు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి చాలా కాలం కష్టపడి చదువుతారు కదా. నేను 2 ఏళ్లుగా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ 2 years. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ 2 years. చాలామంది వారాంతాల్లో షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. నేను వారాంతాల్లో షాపింగ్ చేస్తాను. ఐ డూ ద షాపింగ్ ఆన్ వీకెండ్స్. ఐ డూ ద షాపింగ్ ఆన్ వీకెండ్స్. ఆమ్లెట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఎన్ని గుడ్లు ఉన్నాయో అడిగి తెలుసుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో ఎన్ని గుడ్లు ఉన్నాయి? హౌ మెనీ ఎగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్? హౌ మెనీ ఎగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్? కొందరు బయటకు చాలా కఠినంగా మాట్లాడతారు కానీ మనసులో చాలా సున్నితంగా ఉంటారు కదా. అతని మనసు చెడ్డది కాదు. హీ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ హార్ట్. హీ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ హార్ట్. వంట చేసే ముందు ఏం వండాలో అడిగి తెలుసుకుంటూ ఉంటారు కదా. నేను ఈరోజు ఏమి వండాలి? వాట్ షుడ్ ఐ కుక్ టుడే? వాట్ షుడ్ ఐ కుక్ టుడే? అలాగే నేను గత 6 నెలలుగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ పార్ట్ టైం జాబ్ ఫర్ ద లాస్ట్ 6 months. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ పార్ట్ టైం జాబ్ ఫర్ ద లాస్ట్ 6 months. కొందరు వాళ్ళ గదిని చాలా చక్కగా అలంకరిస్తారు కదా. గదిని పెయింటింగ్స్తో అలంకరించారు. ద రూమ్ ఈజ్ డెకరేటెడ్ విత్ పెయింటింగ్స్. ద రూమ్ ఈజ్ డెకరేటెడ్ విత్ పెయింటింగ్స్. చాలామంది వారాంతాల్లో వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఆడుతూ ఉంటారు కదా. నేను సాధారణంగా వారాంతాల్లో క్రికెట్ ఆడతాను.
I usually play cricket on weekends. I usually play cricket on weekends. ఎవరైనా ఇతరులు బాధపడేటట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళని క్షమాపణ చెప్పమని అడుగుతాం కదా. నీ ప్రవర్తనకు నువ్వు క్షమాపణ చెప్పాలి. You should apologize for your behavior. You should apologize for your behavior. మన స్నేహితుడి సోదరుడు ఎక్కడ పనిచేస్తున్నాడో అడిగి తెలుసుకుంటాం కదా. మీ సోదరుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? వేర్ డస్ యువర్ బ్రదర్ వర్క్? వేర్ డస్ యువర్ బ్రదర్ వర్క్? ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తాం కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? వై డు యూ టాక్ సచ్ నాన్ సెన్స్? వై డు యూ టాక్ సచ్ నాన్ సెన్స్? ఈ రోజుల్లో మంచి స్నేహితుడు దొరకడం చాలా అదృష్టం కదా. నీలాంటి స్నేహితుడు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. ఎవరితోనైనా పని ఉండి కలవాలనుకున్నప్పుడు అతను ఇంటికి ఎప్పుడు చేరుకుంటాడో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఇంటికి ఎప్పుడు చేరుకుంటాడు? వెన్ విల్ హీ గెట్ హోమ్? వెన్ విల్ హీ గెట్ హోమ్? అప్పుడప్పుడు ఇష్టం లేకపోయినా కొందరితో మాట్లాడాల్సి వస్తుంది కదా. అయిష్టంగానే ఆమెతో మాట్లాడాలి. రిలక్టెంట్లీ ఐ హ్యావ్ టు టాక్ టు హెర్. రిలక్టెంట్లీ ఐ హ్యావ్ టు టాక్ టు హెర్. మనం ఎక్కడైనా ఉండడానికి సౌకర్యవంతంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను అక్కడ సౌకర్యవంతంగా ఉన్నాను. ఐ వాజ్ కంఫర్టబుల్ దేర్. ఐ వాజ్ కంఫర్టబుల్ దేర్. ఈ రోజుల్లో చాలా వస్తువులు ఈఎంఐ పద్ధతిలో కొంటున్నాం కదా. నా జీతంలో ఎక్కువ భాగం నా ఈఎంఐలకే వెళుతుంది. మోస్ట్ ఆఫ్ మై సాలరీ గోస్ టువర్డ్ మై ఈఎంఐస్. మోస్ట్ ఆఫ్ మై సాలరీ గోస్ టువర్డ్ మై ఈఎంఐస్. కొందరికి చిన్ననాటి స్నేహితులను కలవడం కొన్ని సంవత్సరాల వరకు వీలు పడదు కదా. నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుని 10 సంవత్సరాలయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ 10 years సిన్స్ ఐ మెట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇట్ హ్యాస్ బీన్ 10 years సిన్స్ ఐ మెట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని దగ్గరలోని బీచ్కి తీసుకువెళ్తాం కదా. నేను వాళ్ళని బీచ్కి తీసుకువెళ్ళాను. ఐ టుక్ దెమ్ టు ద బీచ్. ఐ టుక్ దెమ్ టు ద బీచ్. ఎవరైనా బయటికి వెళుతుంటే రాత్రి భోజన సమయానికి వస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు రాత్రి భోజన సమయానికి ఇంటికి వస్తారా? విల్ యూ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్? విల్ యూ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్? ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే సమయం మించిపోకుండా చేయాలి కదా. ఆమె తన దరఖాస్తును సకాలంలో సమర్పించింది. షీ సబ్మిటెడ్ హర్ అప్లికేషన్ ఆన్ టైమ్. షీ సబ్మిటెడ్ హర్ అప్లికేషన్ ఆన్ టైమ్. ఏదైనా పని పూర్తి కాకపోతే సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం కదా. నేను ఈ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఐ ఆమ్ ట్రయింగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఏదైనా మంచి సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తాం కదా. ఈ సంస్థలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. I feel blessed to be part of this organization. I feel blessed to be part of this organization. మన దగ్గర ఉన్న మొబైల్ నంబర్ ఎవరిదో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఇది ఎవరి మొబైల్ నంబర్? హూజ్ మొబైల్ నంబర్ ఇస్ దిస్? హూజ్ మొబైల్ నంబర్ ఇస్ దిస్? మన స్నేహితుడు మనకి బహుమతి ఇస్తే సంతోషంగా చెబుతాం కదా. నా స్నేహితుడు నాకు బహుమతి ఇచ్చాడు. మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ గిఫ్ట్. మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ గిఫ్ట్. కొందరు చిన్నతనం నుండి ఆటల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు కదా. ఆమె చిన్నప్పటి నుంచి చదరంగం ఆడుతుంది. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతనికి చాలా మంచి మార్కులు వచ్చాయి. హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్.
హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్. ఇంట్లో ఎవరైనా రెడీ అవుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్తున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ సమ్వేర్? ఆర్ యూ గోయింగ్ సమ్వేర్? ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే వాళ్ళు ఎవరైనా కోపంగా కనిపిస్తే అలా ఎందుకున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఈరోజు ఎందుకు కోపంగా ఉన్నాడు? వై వాజ్ హీ యాంగ్రీ టుడే? వై వాజ్ హీ యాంగ్రీ టుడే? ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే బయలుదేరమని చెబుతాం కదా. నువ్వు వెంటనే బయలుదేరాలి. యూ విల్ హ్యావ్ టు లీవ్ రైట్ అవే. యూ విల్ హ్యావ్ టు లీవ్ రైట్ అవే. ఎవరినైనా వాళ్ళ తప్పు లేకుండా నిందిస్తూ ఉంటే అందులో అతని తప్పేముంది అని అడుగుతాం కదా. వాట్ ఈజ్ హిజ్ ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ హిజ్ ఫాల్ట్ ఇన్ ఇట్? ఎవరి కోసమైనా చాలాసేపు ఎదురు చూస్తే వాళ్ళు రాగానే ఆ విషయం చెబుతాం కదా. నేను 2 గంటలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఏ కారణం చేతనైనా ఆఫీసుకు వెళ్ళడం ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. ఐ యామ్ రన్నింగ్ లేట్ టు ద ఆఫీస్. ఐ యామ్ రన్నింగ్ లేట్ టు ద ఆఫీస్. ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎప్పుడు కలవాలో చెబుతాం కదా. మనం మధ్యాహ్నం కలుద్దాం. వీ విల్ మీట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. వీ విల్ మీట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. పిల్లలు బడికి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఈరోజు ఎందుకు బడికి వెళ్ళలేదు? వై డిడ్ యూ నాట్ గో టు స్కూల్ టుడే? వై డిడ్ యూ నాట్ గో టు స్కూల్ టుడే? మన స్నేహితుడి గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు అతను అక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడో చెబుతాం కదా. అతను 3 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 3 years. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 3 years. ఏదైనా గాయమైనప్పుడు కొందరు నొప్పిని భరించలేక అరుస్తారు కదా. ఆమె నొప్పితో అరుస్తోంది. షీ ఈజ్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్. షీ ఈజ్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్. ఏ ప్రదేశమైనా మనకి నచ్చకపోతే అక్కడికి వెళ్ళం కదా. నేను ఇకపై అక్కడికి వెళ్ళను. ఐ నో లాంగర్ గో దేర్. ఐ నో లాంగర్ గో దేర్. సినిమాకి వెళ్ళాలనుకుంటే ఆ విషయం ఇంట్లో చెబుతాం కదా. నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో టు ద సినిమా. ఐ వుడ్ లైక్ టు గో టు ద సినిమా. ఎవరైనా ఒకసారి కలవమని అడిగినప్పుడు తప్పకుండా కలుస్తానని చెబుతాం కదా. నిన్ను తప్పకుండా కలుస్తాను. ఐ విల్ షూర్లీ మీట్ యూ. ఐ విల్ షూర్లీ మీట్ యూ. రైలు సమయానికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. రైలు సమయానికి వచ్చింది. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైమ్. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైమ్. భారతదేశంలో పుట్టడం మనందరం అదృష్టంగా భావిస్తాం కదా. ఈ దేశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. స్నేహితులతో కలిసి మొబైల్ ఫోన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు మన మొబైల్ ఫోన్ కొని ఎంతకాలమైందో చెబుతాం కదా. నేను ఈ మొబైల్ కొని 2 నెలలైంది. ఇట్ హ్యాస్ బీన్ 2 months సిన్స్ ఐ బాట్ దిస్ మొబైల్. ఇట్ హ్యాస్ బీన్ 2 months సిన్స్ ఐ బాట్ దిస్ మొబైల్. ఎవరైనా కాల్ చేశారని చెబితే ఏ టైంకి చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎన్ని గంటలకు కాల్ చేశాడు? వాట్ టైమ్ డిడ్ హీ కాల్? వాట్ టైమ్ డిడ్ హీ కాల్? పండ్లు తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్నాయో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో యాపిల్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ యాపిల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్? ఆర్ దేర్ ఎనీ యాపిల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్? బడికి వెళ్ళే సమయం అయిన తర్వాత కూడా పిల్లలు ఇంట్లో ఉంటే నువ్వు బడికి వెళ్ళవా అని అడుగుతాం కదా. విల్ యూ నాట్ గో టు స్కూల్? విల్ యూ నాట్ గో టు స్కూల్? స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?
How many students are there in your class? How many students are there in your class? అలాగే ఆమె హైదరాబాద్ నివాసి అని ఇలా చెప్పాలి. She is a resident of Hyderabad. She is a resident of Hyderabad. ఎవరైనా వాళ్ళ అమ్మాయిని గారాబం చేస్తూ ఉంటే నీ కూతుర్ని మాత్రమే గారాబం చెయ్యకు అంటాం కదా. డోంట్ ప్యాంపర్ ఓన్లీ యువర్ డాటర్. డోంట్ ప్యాంపర్ ఓన్లీ యువర్ డాటర్. ఏదైనా జరగవలసిన సమావేశం రద్దయితే ఆ విషయం చెబుతాం కదా. సమావేశం రద్దయింది. ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. ఎవరైనా పెళ్లికి ముందు డబ్బు ఎలా ఖర్చు చేసినా పెళ్ళైన తర్వాత పొదుపు చేస్తారు కదా. నేను నా పెళ్ళైనప్పటి నుండి డబ్బు పొదుపు చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ సేవింగ్ మనీ సిన్స్ ఐ గాట్ మ్యారీడ్. ఐ హ్యావ్ బీన్ సేవింగ్ మనీ సిన్స్ ఐ గాట్ మ్యారీడ్. ఎవరైనా అనవసరంగా ఎప్పుడూ భయపెడుతూ ఉంటే కొంతకాలానికి భయం పోతుంది కదా. నేను ఇకపై మీకు భయపడను. ఐ ఆమ్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ యూ. ఐ ఆమ్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ యూ. కొందరు మనం ఎప్పుడు కాల్ చేసినా మన కాల్కి సమాధానం ఇవ్వరు కదా. వాళ్ళు ఎప్పుడూ నా కాల్లకు సమాధానం ఇవ్వరు. దే ఆల్వేస్ అవాయిడ్ ఆన్సరింగ్ మై కాల్స్. దే ఆల్వేస్ అవాయిడ్ ఆన్సరింగ్ మై కాల్స్. ఎక్కువ రోజులు సెలవులు ఉన్నప్పుడు సెలవుల్లో ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళు తమ సెలవు ప్రణాళిక గురించి మాట్లాడుకున్నారు. దే వర్ టాకింగ్ అబౌట్ దేర్ వెకేషన్ ప్లాన్స్. దే వర్ టాకింగ్ అబౌట్ దేర్ వెకేషన్ ప్లాన్స్. అలాగే వాళ్ళు కారులో ప్రయాణించారు అని ఇలా చెప్పాలి. దే ట్రావెల్డ్ బై కార్. దే ట్రావెల్డ్ బై కార్. ఎవరైనా ఆడటానికి వెళతానని చెబితే ఎప్పుడు వెళతారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఎప్పుడు ఆడటానికి వెళతావు? వెన్ డూ యూ గో టు ప్లే? వెన్ డూ యూ గో టు ప్లే? వర్షం బాగా పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి కదా. రోడ్లు జలమయమయ్యాయి. ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్. ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్. ఫర్నిచర్లో కొన్ని కొత్తవి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఫర్నిచర్లో కొన్ని కొత్తవి. సమ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈజ్ న్యూ. సమ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈజ్ న్యూ. అలాగే నువ్వు ఎవరితో వెళుతున్నా నేను పట్టించుకోను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ కేర్ హూ యు ఆర్ గోయింగ్ విత్. ఐ డోంట్ కేర్ హూ యు ఆర్ గోయింగ్ విత్. ఆఫీస్లో మేనేజర్తో ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు అది ఆమోదిస్తారో లేదో అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. మేనేజర్ నా ఆలోచనను ఆమోదిస్తారా? విల్ ద మేనేజర్ అప్రూవ్ మై ఐడియా? విల్ ద మేనేజర్ అప్రూవ్ మై ఐడియా? దేని గురించైనా తెలుసో లేదో అని ఎవరైనా అడిగితే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు తెలుసా అని అతను అడిగాడు. హీ ఆస్క్డ్ ఇఫ్ ఐ న్యూ ఇట్. హీ ఆస్క్డ్ ఇఫ్ ఐ న్యూ ఇట్. ఏదైనా తలుపు మూసివేయబడి ఉంటే కారణం అడిగి తెలుసుకుంటాం కదా. ఈ తలుపు ఎందుకు మూసివేయబడింది? వై ఈజ్ దిస్ డోర్ క్లోజ్డ్? వై ఈజ్ దిస్ డోర్ క్లోజ్డ్? అలాగే మేము తిరుపతి వెళ్ళి 5 ఏళ్ళయింది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ 5 years సిన్స్ వీ వెంట్ టు తిరుపతి. ఇట్ హ్యాస్ బీన్ 5 years సిన్స్ వీ వెంట్ టు తిరుపతి. కొందరికి ఎంత సహాయం చేసినా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె చాలా కృతజ్ఞత లేనిది. షీ ఈజ్ వెరీ అన్గ్రేట్ఫుల్. షీ ఈజ్ వెరీ అన్గ్రేట్ఫుల్. ఎవరికైనా కొత్త ఉద్యోగం చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. ఆమె తన కొత్త ఉద్యోగం గురించి ఆసక్తిగా ఉంది. షీ ఈజ్ క్యూరియస్ అబౌట్ హర్ న్యూ జాబ్. షీ ఈజ్ క్యూరియస్ అబౌట్ హర్ న్యూ జాబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.